హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. అందరూ కూడా అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు అందరూ కూడా ఈరోజు రాఖీ కట్టుకొని హ్యాపీగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మల్లికా రాఘవేందర్. వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను కూడా నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. నేను లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను వ్రతం చేసుకోవడము. మా అక్క నేను నిన్న చాలా బిజీ ఉన్నామన్నమాట. డే అంతా కూడా మంచిగా పూజ చేసుకున్నాము హ్యాపీగా. సో ఈరోజు రక్షాబంధన్ కాబట్టి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అన్నయ్య కోంపల్లిలో ఉంటాడు, మీ అందరికీ తెలుసు కదా. అక్కడ నుంచి మా సిస్టర్ కూడా వస్తుంది అనమాట. సిస్టర్ అల్వాల్లో ఉంటుంది, సిస్టర్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకా మా ఇద్దరు సిస్టర్లు మాత్రం చాలా దూరం ఉంటారు, వాళ్ళైతే రారు. పాపం అన్నయ్య చాలా బాధపడతాడు. చిన్నప్పుడు చేతికి ఇట్లా 4 రాఖీలు ఉండేవి అనమాట. సో ఇప్పుడు ఆ 4 కాస్త 2 అయిపోయినాయి. నేను మా చిన్న సిస్టర్ మాత్రమే వెళ్ళగలుగుతాము. ఎందుకంటే ఉషా తెలుసు కదా మీకు, మా ఇంకో సిస్టర్. ఆ సిస్టర్ వచ్చేసి ఏపీలో ఉంటుంది, ఏలూరులో. సో రాలేదు. మా ఇంకో అక్క కూడా కొంచెం దూరమే ఉంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెలు ఎవరైతే లేరు, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళు లేరు, ఎవరు కూడా బాధపడకండి. మీ ఇంటి చుట్టుపక్కల వారు, మీ కజిన్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ మీరు రాఖీ కట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే బ్లడ్ రిలేషన్లో ఉన్న బంధం కంటే మనకి ఆ బ్లడ్ రిలేషన్ లేకుండా మనము అన్న చెల్లెళ్ళము, అక్క తమ్ముళ్ళం అయిన వాళ్ళకి ఎక్కువ బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈరోజు అన్న చెల్లెలకి, అక్క తమ్ముళ్ళకి ఈ రక్షాబంధన్ అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది ఈరోజు మాది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకో తెలీదు. సో లేని వాళ్ళు కూడా ఎవరు బాధపడకండి. నాకైతే తమ్ముడు లేడు, అన్నయ్య ఉన్నాడు. సో నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకు కూడా రాఖీ కడతాను. ఎందుకంటే వాళ్ళకు కూడా అరే మాకు ఒక చెల్లి ఉంటే బాగుండు, ఒక అక్క ఉంటే బాగుండు అని వాళ్ళకి అనిపిస్తుంది. అక్క చెల్లెళ్ళకు కూడా అనిపిస్తుంది, అయ్యో మాకు కూడా ఒక తమ్ముడు, ఒక అన్నయ్య ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ని మనం అందరం కలిసి ఫుల్ఫిల్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను రాఖీ పౌర్ణమికి, వరలక్ష్మి వ్రతంకే చేసినవి. సో అందుకే నేను ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడాను. మీకు తెలుసు కదా, నాకు హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే డిలే అయినాయి. ఈ రోజు నేను కట్టుకునే శారీ ఇదే. హలో గైస్, ఇది నా డైలీ రొటీన్ స్కిన్ కేర్. నేను కంపల్సరీ డైలీ ఇది ఫాలో అవుతాను. దానికోసం నేను న్యూట్రిడమ్ వల్ల డీటాక్స్ క్లీన్జర్ని యూస్ చేస్తున్నాను. ఇందులో 2% గ్లైకాలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది సాఫ్ట్గా ఎక్స్ఫోలియేట్ చేసి హోల్స్ని క్లీన్ చేసి స్కిన్ మీద ఉన్న డల్ అండ్ డెడ్ స్కిన్ లేయర్స్ని రిమూవ్ చేయడం వల్ల మన స్కిన్ మరింత స్మూత్ అండ్ బ్రైటర్గా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది కొలాజన్ ఉత్పత్తిని కూడా పెంచి ఫైన్ లైన్స్ను సాఫ్ట్ చేసి ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఫెస్టివ్ టైంలో కూడా మనకి టైం తక్కువగా ఉన్నా కూడా ఇది మన స్కిన్ని పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన డైలీ స్ట్రెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. నిజంగా ఇదైతే చాలా నచ్చిన విషయము. అండ్ ఇందులో ఉన్న సోడియం పీసే వల్ల మన స్కిన్ డే అంతా హైడ్రేటెడ్గా ఉంటుంది, ఎలాంటి టైట్నెస్ అండ్ డ్రైనెస్ లేకుండా. నిజంగా ఫెస్టివ్ టైంలో మాత్రం ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఈ రొటీన్ స్కిన్ కేర్ని మాత్రము తప్పకుండా ఫాలో అవుతాను. నేను నా ఫేస్ చూడండి ఎంత గ్లోయిగా ఉంది. ఆ తర్వాత నేను న్యూట్రిడమ్ వాళ్ళదే మాయిశ్చరైజింగ్ లోషన్ని అప్లై చేస్తున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, అలాగే నాన్ గ్రీజీగా కూడా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ ఈ ఉండడం వల్ల ఇది చాలా రిచ్ గా ఉంటుంది. అండ్ ఇది మన స్కిన్ ని రిపేర్ చేసి రెడ్నెస్ ని తగ్గించి యాక్ని స్పాట్స్ ని కూడా ఫేడ్ చేసి నేచురల్ బ్యారియర్ ని రీస్టోర్ చేస్తుంది. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసే ప్రోడక్ట్స్. ఇది మన స్కిన్ pH బ్యాలెన్స్ ను మెయింటైన్ చేసి హైడ్రేట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. యాక్చువల్ గా ఈ న్యూట్రిడమ్ ఆస్ట్రేలియాలో తయారు చేశారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ 18+ కంట్రీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా మీ స్కిన్ గ్లోయిగా ఉండాలనుకుంటున్నారా? ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ మిరాకిల్ ప్రోడక్ట్స్ ని న్యూట్రిడమ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్ లో తీసుకోండి, లేదంటే ఐబీరియా స్కిన్ బ్రాండ్స్ లో కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి ఎలా అనిపించింది అనేది నాకు నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. అంతేకాదు నేను యూట్యూబ్ కార్ట్ లో వీటిని ట్యాగ్ చేశాను, అలాగే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ఉన్నాయి. వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో ఈరోజు కోంపల్లి వెళ్తున్నా కదా, మా డాడీ కోసం ఒక టీషర్ట్ తీసుకున్నా, మంచి టీషర్ట్ ఒకటి తీసుకున్నా. ఇంకా మమ్మీకి ఒక 3 శారీస్ తీసుకెళ్తున్నా. ఇవన్నీ కూడా మమ్మీకి ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టము, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో ఇవి మమ్మీ కోసం తీసుకుంటున్నాను అనమాట. ఆమెకి పట్టు చీరలు ఇచ్చినా తీసుకోదు. కొంచెము ఎంత గ్రాండ్గా ఉన్నా సరే, ఎంత కాస్ట్లీ చీర అయినా సరే, ఆమెకి సాఫ్ట్గా స్మూత్గా లేకపోతే అసలు ఆమె శారీనే తీసుకోదనమాట. డాడీకి టీషర్ట్ తీసుకెళ్తున్నా. అండ్ మా సిస్టర్కి ఒక 2 నైటీస్ తీసుకెళ్తున్నా. అండ్ ఈ డ్రెస్ కూడా మా సిస్టర్కి. సో ఈ ఫ్రాక్స్ కూడా మా సిస్టర్కే.
సో నేను ఓన్లీ దీంట్లో మాత్రమే తీసుకెళ్తున్నాను. ఎందుకు తీసుకెళ్తున్నా అంటే ఇదైతే అక్కడ పడేసేయచ్చు అనమాట. సో బ్యాగ్ తీసుకెళ్ళట్లేదు అందుకని చెప్పేసి. సో అక్కడ ఇచ్చేసేదే కాబట్టి ఇలానే ఇచ్చేస్తాను అనమాట. నేను రక్షాబంధన్ బ్లాగ్ చేస్తాను కానీ ఎప్పుడు ఇట్లా ఇంట్లో ఎలా ప్రిపేర్ అవుతానో ఏంటనేది ఎప్పుడు చేయలేదు. సో ఈసారి అట్లా కొత్తగా చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. సో బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇవి కూడా తీసుకున్నాను అనమాట. మా మమ్మీకి ఒకటి, అదే మా మమ్మీ డాడీకి ఒకటి, మా అన్నయ్య వదినకి ఒకటి, అండ్ మా సిస్టర్ వాళ్ళకి కూడా 2 తీసుకున్నా, 2 తీసుకున్నా. ఎందుకంటే మొత్తం మా సిస్టర్ వాళ్ళు 5 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఇద్దరికి కప్పుకోవడానికి అట్లా తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు వింటర్ వస్తుంది కదా అందుకని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి కోంపల్లి. సో మా ఉషా ఉన్నప్పుడు సమ్మర్లో తీసుకున్నాం ఇవి, కాకపోతే తీసుకెళ్ళడం మర్చిపోయాం అనమాట. ఉషా ఉన్నప్పుడు కోంపల్లి వెళ్ళాం కదా మేము, అప్పుడు ఇవి తీసుకెళ్లాల్సిందే. మేము ఏం చేసామంటే కబోర్డ్లో పైన పెట్టేసి మర్చిపోయాం అనమాట. సో ఇప్పుడు వింటర్ వస్తుంది కదా, మళ్ళీ నేను వింటర్ వరకు నేను వెళ్తానో లేదో తెలియదు. సో ఇప్పుడైనా గుర్తుపెట్టుకొని తీసుకెళ్తున్నాను అనమాట. ఉండేది కోంపల్లిలో అయినా కూడా ఏదో వేరే స్టేట్లో ఉన్నంత అది చేస్తామన్నమాట. మేము చెప్పాను కదా వెళ్ళండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాం. ముందే పెట్టేసుకుంటే నాకు గుర్తుంటుంది అని చెప్పేసి ఏమేమి తీసుకెళ్ళాలో ముందే పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి పికిల్స్. ఈ పికిల్ వచ్చేసి మా పెదాడపడుచు పెట్టించింది అనమాట. మాకు పెట్టించింది, మా సిస్టర్ వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళకి కూడా పెట్టించింది. యాక్చువల్గా ఇవన్నీ కూడా మా ఉషా తీసుకెళ్లాల్సింది, పాపం మర్చిపోయింది. ఇవి మర్చిపోయాము, ఇవి కూడా మర్చిపోయాం అనమాట. మాకు ట్రైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. అక్కడ తీసుకెళ్తే మా అన్నయ్య వాళ్ళు మా సిస్టర్ వాళ్ళకి ఇంకా వాళ్ళకైనా యూజ్ అవుతాయి కదా ఇవి అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. చూడండి ఎలా ఎలా అన్నీ రెడీ చేస్తున్నాను. ఎందుకంటే నాకు మెమరీ పవర్ చాలా తక్కువ అనమాట, గుర్తుంటుంది నాకు. అందుకని చెప్పి ముందే పెట్టేసుకుంటాను. నేను రెడీ అయ్యానంటే ఇంకా కథం, ఇంకా వెల్లుడే, ఇంకా గుర్తుంటుంది నాకేమి. అందుకే అన్నీ ముందే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా ఆయన వచ్చి అన్ని కార్లో పెట్టేస్తే ఇంకా నేను మహారాణిలాగా వెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళేటివి సర్దేసుకున్నాను. ఇంకా ఏంటి నేను రెడీ అవ్వడమే ఇంకా ఉందన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ముందు రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి నైవేద్యంలో పులిహార పెడతాం కదా, పులిహార పులుసు మిగిలిందనమాట. ఇంకా నేను వేడివేడిగా అన్నం వండేసి పులిహార కలిపేస్తున్నాను అనమాట, తినేసి వెళ్దామని చెప్పేసి. ఇంకా అంతలో జిమ్ నుంచి మా పిల్లలు వచ్చారు. ఇంకా అమ్మవారిని వాళ్ళు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ముందు రోజు వాళ్ళు రాలేదు కాబట్టి ఈరోజు అందరూ దండం పెట్టుకుంటున్నారనమాట. साई भैया का ऐसा बॉडी है बोल के एक मुझे भी मालूम नहीं है, लेकिन आप कंपटीशन करते बोल के शमशाबाद पूरा मालूम हो गया. సాయి నెక్స్ట్ టైం లేదు. సో సారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయినా. కొంచెం ఫేస్కి లైట్గా పెట్టేసుకొని బ్యాంగిల్స్ వేసేసుకొని జ్యువెలరీ పెట్టేసుకుంటే ఫైనల్ లుక్ మీకు చూపించేస్తాను నేను. సో నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నాను కాబట్టి నేను మేకప్ వేసుకోను ఎప్పుడు. అసలు నాకు మేకప్ సూట్ కాదు. మా కజిన్ బ్రదర్ మ్యారేజ్కి మేకప్ వేసుకుంటే మీకు మేకప్ సెట్ కాలేదన్నారు వీడియోస్ పెట్టినప్పుడు. నిజంగా కూడా నాకు మేకప్ సెట్ కాదు అసలు. సో కొంచెం స్ట్రోక్ క్రీమ్ పెట్టేసుకుంటా. కొంచెం ఆల్మోస్ట్ కాట్గా పెట్టేసుకుంటే నాకు మేకప్ లుక్ వచ్చేస్తుంది. నిన్న రెడీ అయ్యాను కదా, అది కొంచెం కాటుగా అట్లా. సో చూడండి నా ఫేస్ అయితే మేకప్ వేసినట్టు ఉంది. మీ కళ్ళ ముందే నేను ఏం పెట్టలేదు, జస్ట్ క్రీమ్ ఒకటి పెట్టాను అంతే. సరే కదా, ఫస్ట్ మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ పెట్టుకున్నాను అండ్ ఒక స్ట్రోక్ క్రీమ్ ఒకటి పెట్టుకున్నాను. ఫేస్ చూడండి మేకప్ వేసినట్టుగా ఉంది. డైరెక్ట్ కాటుకి పెట్టేసుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు ఫౌండేషన్ కూడా పెట్టుకుంటాను, ఫౌండేషన్ క్రీమ్. చూసారు కదా, నేను అసలు ఫేస్కి ఎక్కువ ఏం పెట్టను. నేను ఎంత రెడీ అయినా సరే కుంకుమ పెట్టుకుంటేనే నా ఫేస్లో కళ వస్తుంది. అదేంటో తెలీదు. అయిపోయింది, రెడీ అయిపోయాను. నేను అమ్మవారి దగ్గర పెట్టాను, వేసుకుంటాను. ఎలా ఉందో చెప్పండి మీరే. వీడియో ఆనంద్, నేను ఐలాండ్ పెట్టాలంటే నాకు దిమ్మ ఎతికాను. థ్యాంక్ యూ. నిలబడతా చూడండి గాయ్స్. ఇది ఎట్లా ఇంత గోల్డ్ గుర్తుపట్టినవా? నేను ఇచ్చింది గోల్డ్ ఇది. నేను ఇచ్చింది పెట్టుకుని
నేను ఇచ్చింది పెట్టుకున్నాను. చూడండి గైస్, నన్ను వెస్ట్ వేలో ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ మా మమ్మీ అట్లా నేను డిస్రెస్పెక్ట్ చేయమల్ల. అది ఉంచుతా. జ్యువెలరీ పెట్టేసుకున్నాను. ఇంకా మన చివరి ఘట్టం కుంకుమ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా రెడీ అయ్యాను, ఎలా ఉన్నాను అనేది చూసారా. కుంకుమ పెడితే ఎంత కళ వచ్చిందో. నిజంగా కుంకుమ పెడితేనే ఆడవాళ్ళు అందంగా ఉంటారు. చాలా మంది ఇక్కడ పెట్టేసుకొని వదిలేసుకుంటారు, కొంతమంది పెట్టుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ నాకైతే బాపిట్లో కుంకుమ పెట్టుకోవడం చాలా ఇష్టము. సో నేను కంపల్సరీ నేను ఇలా రెడీ అయ్యానంటే మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను. బ్యాంగిల్స్ ఒకటి వేసుకోవాలి, రింగ్స్ కూడా పెట్టేసుకుంటాను. గెట్ రెడీ విత్ మీ లాగా అయిపోయింది ఈ వ్లాగ్లో అనుకోకుండా. సో ఇంకా ఓకే, రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఒక బ్యాంగిల్స్ వేసుకుంటే అయిపోతుంది. బ్యాంగిల్స్ కూడా ఇలా సెట్ చేసేసా. నేను ఫైనల్గా ఇలా అయితే రెడీ అయ్యాను. నేను ఎలా ఉన్నాను అనేది మీరే కామెంట్ చేయండి. నేను ఇంత రెడీ అయ్యాను కదా, నాలో నాకు నచ్చింది ఏంటో తెలుసా, ఈ కుంకుమ బొట్టు. అవి రెండు పెడితే ఎంత కళ వచ్చేస్తుంది మనకి. మా తమ్ముళ్ళు వచ్చేసారు, రాఖీ కట్టేస్తా వాళ్ళకి. మీకు విషయం తెలుసా, రాహుల్ని మర్చిపోయినా. అంటే నేను కట్టాను కదా వాడికి, నాకు గుర్తులేదు. లేదా వాడికి కూడా బుక్ చేస్తుండేది. आपको भी याद नहीं है आज राखी है बोल के? రాఖీ అంటే ఏందని అనుకుని ఇంకా भूल गए? అది చెప్పినాక అర్థమైంది. యాక్చువల్గా తమ్నెల్లో నేను ఒక టెక్స్ట్ పెట్టాను, మీరు గమనించారో లేదో. డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పేసి ఒక టెక్స్ట్ పెట్టాను. సో అది ఎవరి కోసం పెట్టాను అంటే మా తమ్ముడు గణేష్ కోసం పెట్టాను అనమాట. ఎవ్రీ ఇయర్ నేను గణేష్కి రాఖీ కట్టిన తర్వాతనే అందరికీ కట్టి నేను కోంపల్లి వెళ్తానమాట. ఎందుకంటే నేను కోంపల్లి వెళ్తే ఏ టైంకి వస్తానో నాకు తెలియదు. ఉంటే ఒక్కొక్క రోజు అక్కడే ఉండిపోతాను. కాబట్టి నేను ఇక్కడున్న నా తమ్ముళ్ళందరికీ, అన్నలకి అందరికీ కట్టేసి నేను వెళ్ళి నేను అక్కడ కడతానమాట రాఖీ. సో ఈసారి ఏమైందంటే గణేష్కి కాల్ చేసిన నేను అరౌండ్ 11:30కి కాల్ చేసిన అనమాట. గణేష్ ఎక్కడున్నావు, ఇంకా రాలేదు అని అంటే, నేను ఇట్లా ఫ్రెండ్స్ తోటి బయటికి వచ్చినాక వేరే ప్లేస్కి వచ్చినా అంటే, మరి తొందరరా అంటే, లేదక్క నేను చాలా దూరంలో ఉన్నా, నేను రాలేను అని కూడా చెప్పలేదు. ఎందుకు వెళ్ళావు మరి, నువ్వు రాఖీ కడతానని తెలియదా నీకు నేను అని అంటే నాకు కాల్ చేయలేదు కదా అక్క, నాకు మార్నింగ్ నుంచి ఏం కాల్ చేయలేదు అంటే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఆ ఒక మాటకు చాలా కోపం వచ్చింది. నేను రాఖీ కట్టినందుకు కూడా నాకు కోపం రాలేదు, కానీ ఆ మాటకు చాలా కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే నేను రాఖీ కట్టడానికి నేను కాల్ చేయాలా, నీకు తెలియదా ఎవ్రీ ఇయర్ అన్నట్టుగా నాకు మనసులో అట్లా అనిపించి నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఇప్పటిదాకా కూడా రాఖీ అది ఇంట్లోనే ఉంది. రాఖీ కాంబో బుక్ చేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను కాంబోస్ అన్నీ కూడా వీళ్ళ పేరుతోటి కస్టమైజ్ చేపిస్తాను అనమాట. వీళ్ళ నేమ్ తోటి పర్సులు ఇవన్నీ ఇట్లా బాటిల్స్, బెల్ట్స్ అట్లా అన్నీ రాఖీలు కూడా నేను వాళ్ళ నేమ్ తోటి నేను కస్టమైజ్ చేపిస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మన బ్లడ్ రిలేషన్ కంటే నేను బయట వాళ్ళు మనం ఎవరైతే బయట వాళ్ళని మనం అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలని మనం ఎవరైతే రిలేషన్ మనం ఒక బంధం అనేది ఏర్పరచుకుంటామో వాళ్ళతోటి మనకి ఎక్కువ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ ఎమోషన్, ఏమంటారు, ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది అనమాట. సో నేను అది నమ్ముతా. సో నేను అట్లా కస్టమైజ్ చేయించి నేను పెట్టాను. ఇప్పటిదాకా కూడా కట్టలేదు. సో ఇంకా నేను ఈ విషయానికి నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. అందుకని ఆ టెక్స్ట్ అలా పెట్టిన అనమాట. ఎందుకంటే ఆ టెక్స్ట్ అలా పెట్టినప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాలి కదా, నేను అసలు ఏంటి, ఎందుకు డిసప్పాయింట్ అయ్యానని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత మా తమ్ముళ్ళకి నేను రాఖీ కట్టేశాను. రీతు కూడా రాహుల్కి రాఖీ కట్టేసింది. ఎందుకంటే రాహుల్ని నేను కొడుకు అంటాను. సో అందుకే రీతు అన్నయ్య అన్నమాట. వాళ్ళిద్దరు అన్న చెల్లెల్లాగా ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టుకుంటారనమాట. ఇంకా ఆ తర్వాత నేను అమ్మవారి రూపు కూడా మా ఆయన నాకు కట్టేశారు. నేను ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. ఇంకా మేము కోంపల్లి బయలుదేరదామని చెప్పేసి ఇంకా మేము రెడీ అవుతున్నాం అనమాట. సో ఈసారి మాత్రం గణేష్ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయినా. దీర్ఘ సుమంగళి భవన్ మంచిగా తొందర పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా ఉండు. దానా సాయి ఎప్పుడు నాకు ఇది పట్టుకో, నేను ఇంకునేలే, ఇది సరిపోతుంది. సాయి అయితే తొందర పెళ్లి చేసుకుని ఒక 4-5 పిల్లల్ని కనాలి. సాయి 4-5 పిల్లల్ని కంటాడు. కాజా నేను ఏమని దీవించాలి? సరే, హెల్తీగా మంచిగా ఉండి చదువుకున్న జాబ్ అయితే చేసుకో. మ్యారేజ్ ఇంకా నీ ఇష్టం. అది
కాజా మ్యారేజ్ అయిపోయిందా మమ్మల్ని విలువకుండా చేసుకుని పోయింది కాజా కళాకంది తింటారేనా చాలు 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 ఏమంది వీతో ఏమని దీవించాలి నువ్వు ఎట్లా చెప్తే అట్లా దీవిస్తా చెప్పు చెప్పు ఏమంది వీతో తొందర పెళ్లి చేసుకొని ఇక్కడ పెళ్ళి నీకు. తొందర పెళ్లి చేసుకొని ఇక్కడ వెళ్ళిపోవాలని కానీ తొందరగా వెళ్ళిపో. ఆ. నువ్వు కోరుకుని ఎన్ని జరగాలని మొక్కుతాను నేను ఇట్లా పెడతా చూడు. నేను దీంట్లో బిస్కెట్లు కంటే నాకు ఈ డబ్బా బాగా నచ్చింది అది కదా, నిజంగా చెప్తాను ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు నా దగ్గర. ఒకటి ఇప్పుడు నేను ఒకటి వాడేది రౌండ్ది, అది నాకు ఒక క్లయింట్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. నేను ఇప్పుడు బ్యూటీ ఐటమ్స్ అందులోనే పెడతా, దాంట్లో కొన్ని పెన్సిల్ పట్టవు. ఇప్పుడు ఇది పొడుగుంది కదా, ఇక నా మేకప్ డబ్బా మొత్తం ఇదే అవుతుంది, ఇక పర్మనెంట్ గా వాడతాను. అది గుర్తు చేసుకునే అయినా ఆమె చూసినా నీకు గుర్తుంటది అట్లా. థ్యాంక్ యూ నాన్న. ఇక మా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చిండు బిస్కెట్. నేను బాగా తింటానని నాకు ఇట్లాంటి గిఫ్ట్లు ఇస్తారు వీళ్ళు. ఇది తిన్న తర్వాత మళ్ళీ బాక్స్ పడేయొద్దని బాక్స్ కూడా తెచ్చిచ్చిన. ఈ తిన్న బిస్కెట్లు మేము మర్చిపోతాం, కానీ ఈ బాక్స్ ఉంటే ఎప్పటికీ గుర్తుంటది కదా. సో మా హైదరాబాద్ స్పెషల్ చార్మినార్, మేమంతా హైదరాబాద్. ఇక్కడైతే నేను అందరికీ రాఖీ కట్టేసాను, రీతు కూడా కట్టింది. ఇంకా ఆ తర్వాత కొంచెం స్వీట్స్ అవి తినేసి ఇంకా కోంపల్లి అయితే బయలుదేరామన్నమాట. ఇప్పుడు కోంపల్లి వెళ్ళడానికి ఇట్లా రెడీ అవుతున్నాము. ఇంకా నేను కోంపల్లి వెళ్ళి ఎప్పుడు వస్తానో తెలియదు, అంటే ఉంటే ఒక్కొక్క రోజు అక్కడ ఉంటాను, లేదంటే 2 days కూడా ఉంటాను, తెలియదు. నైట్ వచ్చేస్తాను. ఈసారి డాడీ లేరనమాట. డాడీ వచ్చేసి నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళారు, మాస్టర్స్ నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళిండ్రు. ఇంకా అందుకని చెప్పేసి మమ్మీ ఒకదానికే ఫస్ట్ రాఖీ కట్టేసి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి మమ్మీని ఒకదాన్నే కూర్చోబెట్టాను. ఇంకా డాడీ ఉంటే వాళ్ళిద్దరికీ రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఇంకా అన్నయ్యకి కడతామన్నమాట. హాయ్ చెప్పు. ఈ పిల్లలు చూసిండ్రా, రాండి పిల్లలు అనగానే దొంగలాగా పారిపోయినరు. ఏమైనా ఆటనే వాళ్ళకి. రాఖీ కట్టేటప్పుడు ఇక్కడ పక్కన ఉంటే మంచిగా నిండుగా ఉంటుంది కదా వీడియోలో అని చెప్పేసి, రాండి పిల్లలు మీరు రాండి అంటే నేను అటు రాఖీ కట్టడానికి అట్ట తిరిగేసరికి బయటికి పారిపోయినరు ఈ పిల్లలు. ఇంకా నేనైతే అన్నయ్యకి రాఖీ కట్టేశాను. రాఖీ కట్టేసి ఇంకా స్వీట్ అయితే తినిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ యాక్చువల్గా ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అక్కడ ఒరిజినల్గా ఏ వాయిస్ ఉందో అదే పెడదాం అనుకున్నాం, కానీ అక్కడ టీవీ ఆన్ చేశారు. నేను అసలు అది పట్టించుకోలేదు, నేను అసలు దాని గురించి పట్టించుకోలేదు అనమాట. ఇంకా మనకి కాపీరైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం అది పెట్టకూడదని చెప్పేసి ఇంకా నేను మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా నేను రాఖీ కట్టిన తర్వాత అమ్మ యాక్చువల్గా అన్నని దీవించడం ఫస్ట్ మర్చిపోయిందనమాట. ఇంకా నేను కట్టిన తర్వాత అమ్మ అక్షంతలు వేసి స్వీట్ పెట్టి అన్నయ్యని దీవించేసింది. ఆ తర్వాత మా సిస్టర్ రాఖీ కడుతుందనమాట. పిల్లలు రమ్మని చెప్పినా కూడా ఆ పిల్లలు అయితే ఒకటే ఆట మీద పడ్డరు, అసలు రావట్లేదు. ఇంకా ఆ తర్వాత మా సిస్టర్ కూడా అన్నయ్యకి రాఖీ కట్టేస్తుంది. అసలు ఈ వాయిస్ ఓవర్లు ఇచ్చేటోళ్ళకి నిజంగా దండం పెట్టాలబ్బా. నేను వీడియో ముందు ఫటాఫట్ మీరు నా ముందున్నట్టుగానే నేను మాట్లాడతా, కానీ అసలు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే నాకు ఎంత పెద్ద టాస్క్ అంటే అంత పెద్ద టాస్క్. వీడియో చూసుకుంటా కూడా వీడియోలో ఏం జరుగుతుందో మాట్లాడడం కూడా నాకు రాదు. నిజంగా చెప్పాలి అంటే అసలు వాయిస్ ఓవర్లు ఎట్లా ఇస్తారు, ఇచ్చేవాళ్ళు చాలా ఫట మాట్లాడతారు. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. నిజంగా యూట్యూబర్స్ చాలామంది షార్ట్స్లలో కూడా వాయిస్ ఓవర్ ఇస్తారు, నిజంగా ఎక్సలెంట్గా ఇస్తారు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. నాకైతే ఈ వాయిస్ ఓవర్ అంటేనే అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట, పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. మా సిస్టర్ కూడా ఉషా కూడా వాయిస్ ఓవర్ చాలా బాగా ఇస్తుంది. నాకు వీడియో ముందు పెడితే మాత్రము, వీడియో ముందు ఆన్ కెమెరా అయితే ఎక్సలెంట్గా మాట్లాడతా, కానీ ఈ బిహైండ్ ద కెమెరా నేను ఇది వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే మాత్రము నాకు అసలు ఎంత పెద్ద టాస్క్ అంటే అంత పెద్ద టాస్క్. నిజంగా అందరు యూట్యూబర్స్కి ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చి టకటకా ఫటఫటా మాట్లాడేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే నిజంగా నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకా రీతు కూడా ఫస్ట్ టైము ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టిందనమాట. వాడు ఈ ఇయర్ పుట్టిండు, వాడికి 3 నెలలు 4 నెలలు అనుకుంటా. వాడికి కూడా రాఖీ కట్టింది. వాళ్ళిద్దరు అక్కలతో పాటు రీతు కూడా కట్టిందనమాట. గీత ఒకటి మిస్ అయిపోయింది. ఇంకా
అన్నయ్య మాకు రాఖీ కట్టినప్పుడు ఎవ్రీ ఇయర్ డబ్బులు ఇస్తాడు. వద్దన్న మేము ఎందుకు, ఇప్పుడు మేము పెద్దోళ్ళం అయిపోయాం కదా, ఎందుకు ఇస్తావు నువ్వు అంటే, లేదు ఇది మాకు అంటే ఇది మన ట్రెడిషన్లో ఉంది కాబట్టి మనం కంపల్సరీ తీసుకోవాలి, ఇవ్వాలి అన్నట్టుగా ఇస్తాడనమాట. ఎందుకంటే అదొక గుర్తు. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా, మనము డబ్బులు తీసుకోలేని పొజిషన్లో ఉన్నా సరే ఆ డబ్బులతోటి మనము ఏదో ఒకటి కొనుక్కొని అన్నయ్య గుర్తుగా అన్నయ్య ఇచ్చాడు అని చెప్పేసి అదొక హ్యాపీనెస్ అనమాట. సో అందుకే తీసుకుంటాము. ఇంకా రాఖీ కట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇక తినడానికి అన్నీ ప్రిపేర్ అవుతున్నాం అనమాట. రీతు అంటది, మా డాడీ అన్నయ్య మామ నాకు బయట నుంచి ఆర్డర్ చెయ్యి, నాకు ఆమెకి ఎక్కువ ఇష్టం ఏంటంటే ఈ పన్నీర్ బటర్ మసాలా ఉంటుంది కదా, బటర్ నాన్ తోటి, అది చాలా ఇష్టం అనమాట. వాళ్ళ మామకి చెప్పి అది ఆర్డర్ చేయించుకుంటుంది. అన్నయ్య అంటున్నాడు నాన్ వెజ్ తినవచ్చు కదా అని అంటుంది. వద్దు మామ నాకు ఇదే కావాలని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలు కనీసం అసలు వీడియోలో లేరు కదా అని చెప్పేసి, పిల్లలు వీడియోలో కనబడండిరా బాబు అని అంటే అగో లాస్ట్కి వచ్చి అట్లా యాక్టింగ్ చేస్తానమాట వీడియో కోసము. సో ఫ్రెండ్స్, ఇది మేము రాఖీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాలి. మీ కామెంటే నా ఎనర్జీ. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ లేట్గా వచ్చినందుకు మాత్రం సారీ. మీకు తెలుసు కదా నా హెల్త్ ప్రాబ్లము. సో నా సిచ్యువేషన్ బాగాలేదు, నేను ఎడిట్ చేయలేకపోయాను. అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే లేట్గా వచ్చాయి. అయినా వీడియో లేట్గా వచ్చినా సరే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. అసలు నిజంగా ఒక 10 to 15 days ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్, ఈ థ్రోట్ పెయిన్, బాడీ పెయిన్స్, ఈ వైరల్ ఫీవరు చాలా బాధపడ్డా నేను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లికా రాఘవేందర్. బాయ్.